డాక్టర్ హరిప్రసాద్ సార్ ఎంబీబీఎస్ ఎంఎస్ పీడియాట్రిక్ సర్జన్ సార్ గారు శ్రీ ఎస్ బ్రహ్మచారి అండ్ గోవిందమ్మ దంపతులకు జన్మించారు. సారు ఎంబీబీఎస్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతిలో చదవడం జరిగింది. తర్వాత ఎంఎస్ కర్నూలు మెడికల్ కాలేజీలో చదవడం జరిగింది. తర్వాత స్పెషలైజేషన్ పీడియాట్రిక్ సర్జన్ సార్ నీలోఫర్ హాస్పిటల్ హైదరాబాద్ లో చేయడం జరిగింది. మనమంతా కూడా యూట్యూబ్ లో సార్ చూసింటాం, అందరూ కూడా చూసారా? అందరూ సార్ అందరూ కూడా పరిచయమే. రైట్ రైట్. సార్ వృత్తి డాక్టర్, ప్రవృత్తి యాక్టర్. సార్ అనంతపురం టౌన్ లో చిన్నారి హాస్పిటల్ రన్ చేస్తున్నారు. మనం సాధారణంగా చూసినట్లయితే మెడికల్ ఫీల్డ్ లో ఎంఎస్ సర్జన్లు చాలా మంది ఉంటారు, జనరల్ సర్జన్స్. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వ్యక్తులకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ సార్ ఉన్నటువంటి ఇది సపరేట్ ఇది ఏంటంటే చిన్నపిల్లల డాక్టర్, సర్జన్, పీడియాట్రిక్ సర్జన్. ఈ చిన్నపిల్లలు అనే వాళ్ళు మాట్లాడరు. అప్పుడే పుట్టిన పిల్లలు మాట్లాడతారా? నాకు కడుపులు వస్తుంది, నాకు జ్వరం వస్తుందని మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు. చిన్నపిల్లలు ట్రీట్ చేయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ చెప్పలేరు. డాక్టర్ గారు వాళ్ళని చూసి వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి దాన్ని చూసే వాళ్ళు కనుక్కోవాలి. ఇది చాలా కష్టమైన పని. మనలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ. మనం చెప్తాం, నా కాళ్ళు వస్తుంది, మోకాళ్ళు వస్తుంది, కడుపులు వస్తుంది అని చెప్తాం. కానీ చిన్నపిల్లలకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా కష్టం, చాలా సూక్ష్మంగా ఉండాలి వాళ్ళ బ్రెయిన్ కూడా. కాబట్టి విద్యార్థులారా, సార్ మనకు యాక్టర్ గానే తెలుసు, కానీ సార్ ఒక డాక్టర్. సారు 5 గంటలు మాత్రమే రోజు నిద్రపోతారు. ఇంతకుముందు అయితే 3 గంటలు మాత్రమే నిద్రపోయేవాళ్ళు. చాలా ఓపెన్ హార్ట్ మైండ్ సారు. సారు అబ్బా టీవీని స్థాపించడం జరిగింది. దీంట్లో 5 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు సార్. 5 కోట్ల మంది. 1800 వీడియోలు చేశారు ఇంతవరకు. యూట్యూబ్ వీడియోస్ 1800 చేశారు. సార్ ఏమంతా ఏంటంటే సార్ 2 రకాలుగా ప్రజలను ఆనంద పెట్టాలని కంకణం కట్టుకున్నారు. ఒకటి, డాక్టర్గా అనేక మంది జీవితాలను నిలబెడుతూ అనేక మంది తల్లిదండ్రుల ముఖాల్లో చిరునవ్వు చూశారు సార్. ఆ విధంగా ఆనందింపజేశారు. ఇదే విధంగా కాకుండా రెండో విధంగా ప్రవృత్తిలో యాక్టర్గా అబ్బా టీవీని స్థాపించి అనేక మంది జీవితాల్లో ఆనందాన్ని నింపాలని సార్ కంకణం కట్టుకొని ఈ టీవీని ప్రారంభించడం జరిగింది. చాలా మంది మెంటల్ ప్రెషర్తో స్ట్రెస్ పడుతూ ఈ విధంగా ఉంటారు. కానీ సార్ వీడియోస్ చూస్తే చాలా రిలీఫ్ అయిపోతుంది. నేను కూడా చాలా వీడియోస్ చూశాను, ఖాళీగా ఉన్న సమయాల్లో సార్ వీడియోస్ చూశాను. మనము ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోతాం వీడియో చూసేటప్పుడు. అంత బాగా సార్ యాక్టింగ్ చేస్తారు. అందుకనే సార్ని ఆనంద బ్రహ్మ, హాస్య బ్రహ్మ అని చాలా మంది పిలుస్తారు. 2012, 2022 సంవత్సరం మనం ఆ 10 సంవత్సరాలు చూసుకుంటే సార్ 3 గంటలు మాత్రమే నిద్రపోయేవారు. అసలు 3 గంటలు నిద్రపోయి ఎట్లా వర్క్ చేస్తారు అనేది మనకు అందరికీ డౌట్ వస్తుంది. ఎట్లా నిద్ర సరిపోతుంది? సాధారణంగా 7-8 గంటలు నిద్రపోవాలి. కానీ దానికి బలమైన కారణం ఉంది. ఏంటంటే మెడిటేషన్. సార్ మెడిటేషన్ ట్రైనర్ కూడా. ఈ మెడిటేషన్ వల్ల దీన్ని అంతా కూడా బాడీని, మైండ్ని అంతా కంట్రోల్ దీనిలోకి తీసుకొస్తారు. కాబట్టి నిద్రను కూడా కంట్రోల్ చేసుకొని సార్ వృత్తిలో చాలా ముందుకు పోవడం జరిగింది. సార్ మోటో ఏంటంటే బీ హ్యాపీ కీప్ హ్యాపీ. సార్ మోటో ఏంటి? బీ హ్యాపీ కీప్ హ్యాపీ. అందరూ ఆనందంగా ఉండాలి. సార్ చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆనందంగా ఉండాలి. సార్ బ్రెయిన్ పవర్ ఎలా ఉంటుందంటే 2 అవర్స్ లోనే 300 పేజెస్ బుక్ ను అవలేలుగా చదివేసి బుక్ పెట్టుకునేస్తారు. మళ్ళీ చదవాల్సిన పని లేదు. అంత గ్రాస్పింగ్ పవర్ సార్. 2 అవర్స్ లోనే 300 పేజెస్ బుక్, టెక్స్ట్ బుక్ చదివేసి మొత్తం బుక్ పెట్టేస్తారు. అంత గ్రాస్పింగ్ అన్నమాట. ఇదంతా కూడా దేనివల్ల సాధ్యమైందంటే కేవలం మెడిటేషన్. ఇదే కాకుండా సార్ యాక్టర్ కూడా, సైడ్ యాక్టర్ గా 13 సినిమాల్లో ఇంతవరకు నటించడం జరిగింది. రీసెంట్ గా
ఆనంద బ్రహ్మ అనే సినిమాలో నటించడం జరిగింది అనుకుంటున్నాను. లక్ష్మీ కటాక్షం సినిమాలో రీసెంట్ గా నటించడం జరిగింది సాయి కుమార్ గారితో. వాళ్ళైతే రిక్వెస్ట్ చేశారు సినీ ఫీల్డ్, సార్ మీరు ఫుల్ టైం యాక్టర్ గా వచ్చేయండి అంటే, నో నేను నా వృత్తి ధర్మాన్ని నేను వదిలిపెట్టను, దీంతో పాటు ప్యారలల్ గా అబ్బా టీవీలో అనేక మందిని ఆనందపరిచేస్తానని ఆ సినీ అవకాశాలను కూడా సార్ వదులుకున్నాడు. కాబట్టి సార్ ఒక మంచి టీం ఉంది, 30-40 మంది మంచి టీం దొరికారు. ఒక మెంటల్ లైఫ్ నుంచి మెటీరియల్ లైఫ్ నుంచి హ్యాపీ లైఫ్ లో అందరినీ తీసుకురావాలని సార్ కంకణం కట్టుకొని అనేక మందిని వాళ్ళ యొక్క స్ట్రెస్ ని మెంటల్ స్ట్రెస్ నుంచి బయటపడేస్తున్నారు. ఇదే కాకుండా రెండవ ఛానల్ కూడా ఉంది, మాస్టర్ యువర్ సెల్ఫ్ అనే రెండవ ఛానల్ కూడా ఉంది. ఇది హార్ట్ఫుల్నెస్ మెడికేషన్. దీనిపైన దీంట్లో కూడా 3,500 మంది సబ్స్క్రైబర్స్ సార్ ఉన్నారు. సో మెడిటేషన్ కూడా ట్రైనర్ సార్. కాబట్టి ఈ రోజు మన మధ్యకు మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి, సార్ చాలా బిజీ, ఇప్పుడు కూడా అనేక మంది పేషెంట్స్ హాస్పిటల్లో ఉన్నారు, ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు నా పక్కనే కూర్చొని. కాబట్టి అంత బిజీ షెడ్యూల్లో కూడా మన ఆహ్వానాన్ని మన్నించి మీతో ఇంటరాక్ట్ కావాలని రావడం జరిగింది. సో మన కరతాళ ధ్వనులతో సార్ ఆహ్వానిద్దాం. సార్ గారిని ఆహ్వానించేదానికి ముందుగా సార్ గారి గురించి ఒక 2 మాటలు. ఇంతకుముందే మీ ప్రిన్సిపాల్ గారు అన్ని విషయాలను తెలియజేశారు. సో డాక్టర్ హరిప్రసాద్ గారు మాకు రిలేటివ్ అవుతాడు. ఒక 3 days బ్యాక్ మీ ప్రిన్సిపాల్ గారు నా వద్దకు వచ్చి, సార్ డాక్టర్ హరిప్రసాద్ గారు మీకు బంధువు అవుతాడు కాబట్టి అతన్ని ఎలాగైనా సరే మనకు చీఫ్ గెస్ట్గా ఆహ్వానించాలి సార్ అని చెప్పాడు. సో మేము అడిగినదే తడవుగా, ఏ విధమైనటువంటి రిజెక్షన్ లేకుండా తప్పకుండా వస్తాను, ఈ యొక్క ఫంక్షన్ని దిగ్విజయంగా కొనసాగిస్తామని చెప్పి ఈ యొక్క ఫంక్షన్కి రావడం జరిగింది. అనంతపురం పట్టణంలో చిల్డ్రన్స్ స్పెషలిస్ట్గా చాలా గొప్ప పేరు కలిగినటువంటి డాక్టర్ హరిప్రసాద్ గారు. ఇంకా ఇతర హాస్పిటల్స్లో కూడా చాలా సందర్భాలలో ఆపరేషన్స్ వెళ్తూ ఉంటారు. యాక్చువల్గా ఈరోజు మంగళవారం రావడం చాలా ఇబ్బందికరమైనటువంటి రోజు, ఎన్నో ఆపరేషన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా డాక్టర్ హరిప్రసాద్ గారి గురించి అభినందిస్తూ ఒక 2 లైన్లు చెప్తాను. ఏమని స్తుతింతును ఎంతని వివరింతును, వైద్యశాస్త్రములోన నిష్ణాతుడవు నీవు, అందరి మన్ననలు వైకొన్న గనులు మీరు, అందరి మన్ననలు వైకొన్న గనులు మీరు, వేదవాగ్దేవి తనయ గైకొను మా వందనములు, స్వీకరింపు మా సత్కారములు, స్వీకరింపు మా సత్కారములు. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. బాబాయ్ నాకు బాబాయ్ అవుతాడు, రీసెంట్గా బాబాయ్ అయినాడు నాకు. ఎందుకంటే లాస్ట్ బిఫోర్ ఇయర్ మా మేనమామ కూతురికి వీళ్ళ తమ్ముని కొడుకునిచ్చాం. సో ఆ రకంగా నాకు బాబాయ్ అన్నాడు. బాబాయ్ అబ్బాయి, బాబాయ్ ఇంత పొగుడుతాడని నాకు తెలీదు, అందుకే ఇట్లా అనేసాం అనమాట. అండ్ ఆల్సో సార్ నా గురించి డీప్గా రీసెర్చ్ చేసినాడు ఆల్మోస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కైండ్ ఇంట్రడక్షన్, వండర్ఫుల్ ఇంట్రడక్షన్. యా ఓకే, యాక్చువల్గా చిన్న కాలేజ్ అనుకున్నాను సార్. యాక్చువల్గా చెప్తే 18 members స్టార్ట్ చేశారు, ఇప్పుడు 400 members మాత్రమే ఉంటారు అది ఇది అని నవీన్ సార్ చెప్తే చాలా చిన్నగా ఊహించుకొని వచ్చాను. బట్ ఇట్ ఈజ్ అన్ఇమాజినబుల్. ఒక రకంగా చెప్పాలంటే ఒక గ్రేట్ యూత్ ఫోర్స్ ఉంది ఇక్కడ, చాలా వండర్ఫుల్గా ఉంది. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ తగ్గినట్టు మీరు లేరు. ఈ సెటప్ అంతా బ్రహ్మాండంగా ఉంది, కానీ నా ఎక్స్పెక్టేషన్ తగ్గినట్టు ఒక్కరు కూడా అరవడం లేదు, క్లాప్స్ కొట్టడం లేదు, అసలు శబ్దం లేదు. కాలేజ్ ఒకే అసలు
నేను ఒక్కడిని అరిస్తే సరిపోదురా, మీరు కూడా అరవాలరా. యూత్ అంటే ఇది, యూత్ అంటే ఇది. అరవాలా, అరవాలా, అల్లరి చేయాలా, ఎనర్జీ వాడాలా, దూసుకెళ్ళాలా, దూకుడు ఉండాలా, ఆగుడు అనే బెలుతుండాలా, బృందావనం లాగా ఉండాలా. జూనియర్ ఎన్టీఆర్లో చెప్పినట్టు సార్ బాబాయ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అంట. బృందావనంలో ఉన్నట్టు ఉండాలా. ఓకే, సో ఇవన్నీ కూడా సార్ వాళ్ళు ఇంకా గ్రేట్ వర్డ్స్ అన్ని చెప్పారు. నాకు చెప్పడానికి ఏం లేదు యాక్చువల్గా, ఎందుకంటే ఆ సార్ వచ్చేసి సిఐగా అసలు యూత్ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. డ్రగ్ అడిక్షన్ నుంచి, మందు నుంచి, అసలు లవ్ అఫైర్స్ నుంచి. ఈ పక్కన ఉంటారు, సెల్లో టుపుక్కని హాయ్ నీ పక్క పోతుంది, హవ్వరి నీ పక్కకు వస్తుంది, లవ్ సింబల్ వెళ్తుంది, హాయ్ బేబీ అని వస్తుంది, తర్వాత కిస్ మార్క్స్ వెళ్తాయి, తర్వాత పోలీస్ స్టేషన్లో ఉంటారు. నా బట్టలారా అందరూ కలిపి పోలీస్ స్టేషన్లలో ఉంటారా? మీ పేరెంట్స్ మీ గురించి తిడుతుంటారా? మా ముందుకు వెళ్దాం. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా చెప్పకూడదు. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మొన్న క్లాస్ తీసుకున్న పిల్లలకి, సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంత డీప్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ ఏజ్ కరెక్ట్గా చెప్పాలంటే రామా మందు కొడదాం, రామా పేకాడదాం. నా బట్టలారా చెడిపోతారు, చెడిపోతారు. సో అందరూ అన్ని చెప్పేశారు, యూత్ ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. ఓకే సార్, మరి ఎక్కువ గొప్పగా పొగిడారు. డైలీ 3 hours అని. యాక్చువల్గా అది 2.5 hours, 18 years. కొద్ది సౌండ్ తగ్గించవా? కొద్దిగా తగ్గించు. సో 2.5 hours ఆర్ హార్డ్లీ సమ్టైమ్స్ 1 week 10 days నిద్ర కూడా పోని సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే నాది 24 hours బిజీ ప్రాక్టీస్. ఒక న్యూనేట్, ఒక చిన్న పుట్టిన పిల్లోడి మీద 4 hours సర్జరీ చేస్తే కనీసం వాడిని మానిటర్ చేయాల్సింది 2-3 days మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఐసీయూలో ఎలా ఉంది, వెంటిలేటర్ మీద ఎలా ఉంది, అలా మానిటరింగ్ ఉంటుంది. ఆ టైంలో నిద్ర కూడా ఉండదు. బట్ ఐ విల్ రిఫ్రెష్ విత్ ఇన్ 20 minutes. ఎప్పుడైనా కానీ రిఫ్రెష్ కాగలను. ఎలా రిఫ్రెష్ కాగలంటే ఐ జస్ట్ గాన్ త్రూ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ మై సెల్ఫ్. సో 1995 MBBS చదివేటప్పుడు ఐ జస్ట్ గాన్ త్రూ ఒక న్యూరో అనాటమీ టెక్స్ట్ బుక్ గురించి చదువుతున్నాను. ఎక్కువ తగ్గించవా? ఎక్కువ లేదా? ఓకే, అప్పుడు చదివేటప్పుడు నా బ్రెయిన్ నేను ఎలా కంట్రోల్ చేస్తాను, నాకు డాక్టర్గా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నా బ్రెయిన్ని నేను ఎలా కంట్రోల్ చేస్తాను, నా బాడీలో నేను ఎక్కడ, నన్ను నేను చూసుకోగలనా, ఈ బాడీలో నుంచి బయటికి ఎట్లా వెళ్తాను, ఇట్లాంటి సైంటిఫిక్ డౌట్స్ అన్నీ వచ్చాయి. సో దానికోసం రీసెర్చ్కి వెళ్తే మెల్లగా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఐ జస్ట్ రియలైజ్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. చాలా థింగ్స్ అన్నీ రియలైజ్ అవుతూ వచ్చాం. సో అదంతా ఒక పార్ట్. సో ఈరోజు 2025. సో మనం ఈ ఊరు నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఫస్ట్ నీ బాడీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి, అది మర్చిపోవద్దు. ఫస్ట్ నీ బాడీ ఉండాలి. ఫస్ట్ ఢిల్లీకి వెళ్ళాలని ఒక సంకల్పం మీకు ఉండాలి. టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి, వెళ్ళడానికి కావాల్సిన ఫ్లైట్ ఉండాలి, లేదంటే ఒక ట్రైన్ ఉండాలి, లేదంటే ఒక బస్సు ఉండాలి. ఆ బస్సులో మీరు కూర్చోగలిగే ఓపిక ఉండాలి. ఆ బస్సులో మీరు కూర్చోగలిగే ఓపిక ఉండాలి. కూర్చున్న తర్వాత అక్కడికి రీచ్ అయిన తర్వాత డెస్టినేషన్ దగ్గర ఏం వర్క్ చేయాలనే ఐడియా ఉండాలి. ఆ ఐడియాతో వర్క్ చేయగలిగిన టాలెంట్ ఉండాలి. అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడ నేను ఎలా సర్వైవ్ కాగలను అనేది ఉండాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఢిల్లీ అనేది ఈరోజు 2025, 2035కి మీరు ఎక్కడుంటారు, 2045కి మీరు ఎక్కడుంటారు, 2055కి మీరు ఎక్కడుంటారు, 2065కి మీరు ఎక్కడుంటారు. ఎందుకంటే 1990 నా MBBS. సో ఈరోజు 2025 నేను అనుకోకుండా చేసిన జర్నీ ఆల్మోస్ట్ 40 years, 36 years నేను జర్నీ చేసుకుంటూ వచ్చాను. సో ఈ జర్నీలో ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ప్యాసింజర్స్ అలాంగ్ విత్ మీ. నాతో పాటు చాలామంది తోటి ప్రయాణికులు ఉన్నారు. నాకంటే ముందుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకంటే వెనకబడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు ఇక్కడ కూర్చున్నారు. సో నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఉండరు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇక్కడ ఉండరు. సో వాళ్ళల్లో ఎంతమంది మంచి డిగ్రీకి వెళ్తారు, ఎంతమంది మంచి కెరీర్ సెలెక్ట్ చేసుకుంటారు, ఎంతమంది డ్రగ్స్గా, ఎంతమంది దురలవాట్లకు బానిసవుతారు, ఎంతమంది లవ్ అఫైర్స్లో ఫెయిల్ అవుతారు, ఎంతమంది ఒక చిల్లర అలవాటుకు అడిక్ట్ అవుతూ కింద పడిపోతారు. ఇవన్నీ కూడా నోబడీ నోస్ అన్లెస్ యూ ట్రై ఇట్.
అన్లెస్ యూ ట్రై ఇట్. ఫస్ట్ వస్తూనే ఒక అబ్బాయి వెనకాల నుంచి ఒక గట్టిగా అరిచారనమాట. మేమందరం ఇట్లా కూర్చుంటూనే, ఒరే ఎవర్రా మీరంతా అని చెప్పి ఆ యూట్యూబ్లో స్లోగన్ వస్తుంది కదా, ఎవర్రా మేమంతా అంటే ఆ టైంలో పాస్ అయ్యి వచ్చిన వాళ్ళమేరా మేమంతా. అక్కడ పాస్ అయ్యి ఇక్కడ దాకా వచ్చినావురా, కొన్ని వందల సర్జరీస్ చేసినావురా, కొన్ని వందల వీడియోస్ చేసినాంరా, కొన్ని వందల సినిమాస్ కూడా చేసినావురా, కొన్ని వేల మందిని నవ్వించినాంరా. సో ఇవన్నీ చేయగలిగినాం బికాస్ ఎవ్రీ మూమెంట్ ఐ వర్క్డ్ ఫర్ మై సర్జరీ డిపార్ట్మెంట్. నేను ఏ డిగ్రీ అయితే చేశాను ఆ డిగ్రీ కోసం అనుక్షణం ఆ సర్జరీస్ చేయడానికి టైం వేస్ట్ కాకుండా వర్క్ చేశాను. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా ఈరోజు ఒక వీడియో తీయాలనుకుంటే పొద్దున్నే ప్రిపరేషన్ అయిపోతుంది. మధ్యాహ్నం శేక్షాకో మైతాకో లాంటి నాయడానికి ఎవరికొరికి కాలు వెళ్ళిపోతుంది. మధ్యాహ్నానికి టైం ప్రిపేర్ అయిపోతూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన షూట్కి కావాల్సిన మెటీరియల్ అంతా తీసుకొని వెళ్తుంటాం. ఇంకో పక్క మెడిటేషన్ క్లాసెస్ ఇస్తుంటాను నేను మీలాంటి యూత్ అందరికీ కూడా మెడిటేషన్ క్లాసెస్ ఇస్తుంటా. సో మెడిటేషన్ ఎడ్యుకేషన్ కంటే చాలా వండర్ఫుల్. ఎడ్యుకేషన్తో నీకు ఈ భూమికి సంబంధించిన నాలెడ్జ్ వస్తుంది, బట్ లోకజ్ఞానం రాదు. బట్ మెడిటేషన్తో నీ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోగలిగే కెపాసిటీ వస్తుంది, నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగే కెపాసిటీ వస్తుంది, మీలో ఉన్న దురలవాటు తొలగించుకునే కెపాసిటీ వస్తుంది, మీలో ఉన్న అన్నెసెసరీ హ్యాబిట్స్ తొలగించుకునే కెపాసిటీ వస్తుంది. మీరు ఏ దానికైనా అడిక్ట్ అవుతుంటే దాని నుంచి బయటపడే ఇది వస్తుంది. రేపు పొద్దున్న మీరు భవిష్యత్తులో ఎక్కడైనా కానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎమోషన్ అయ్యి, ఇందాక సార్ అన్నారు చూడు, ఈ కాలేజ్లో ఒక స్టూడెంట్ వెళ్ళి 2 ఏళ్ల తర్వాత సూసైడ్ చేసుకున్నాడు, అకాల మరణం పొందాడు. అట్లాంటి డెసిషన్స్ తీసుకోవద్దండి. వాటికంటే వండర్ఫుల్ వరస్ట్ సిచ్యుయేషన్స్ నేను ఫేస్ చేసి వచ్చిన. సో 1991 నా ఎడ్యుకేషన్ ఆగిపోయింది కంప్లీట్గా. ఇంట్లో 1 ఇయర్ కూర్చున్నా. ఆ టైంలో స్ట్రెస్ నేను ఫేస్ చేసింది అట్ ద ఏజ్ ఆఫ్ 16 ఇయర్స్. మీరు ఇప్పుడు 20 ఇయర్స్ ఉంటారనుకుంటా, 18 ఇయర్స్ ఉన్నారేమో. 18 ఇయర్సా? 18 to 21 ఉంటారు, అంతకు మించి ఉండరు. సో మీకంటే ముందే నేను ఒక వరస్ట్ ఫేస్ చేసి తర్వాత మళ్ళీ నా కెరీర్లోకి ఎంటర్ అయ్యాను. నా కెరీర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంబీబీఎస్ కొట్టడం జరిగింది. సో అలాంటి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటారు, అలాంటి బ్యాడ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉండడం నేర్చుకుంటారు. ఆ రకంగా మెడిటేషన్ చాలా చాలా హెల్ప్ అయింది. సో మీలో ఎంతమంది ఈ జర్నీని హ్యాపీగా 2035 వరకు, 2045 వరకు, 2055 వరకు, 2065 వరకు మీరు జర్నీ చేస్తారు? ఎందుకంటే మీరు అప్పటి వరకు మీ ఫిజికల్ బాడీని చాలా ఆరోగ్యంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం టైంలో జర్నీ చేయడానికి మనకు కావాల్సిన మెయిన్ మెటీరియల్ బాడీ, మన ఫిజికల్ బాడీ. చాలామంది మందుకు అలవాటు పడిపోతారు. యాక్చువల్గా నా ఫ్రెండ్స్ 3 ఇప్పటికీ 10th క్లాస్ ఫ్రెండ్స్ అయితే దగ్గర ఒక 20 మంది జస్ట్ మందుకు అడిక్టే చచ్చిపోయారు. ఆల్రెడీ జస్ట్ మందుకు అడిక్టే చచ్చిపోయారు. 20 మంది దాకా చచ్చిపోయారు 10th క్లాస్ స్టూడెంట్స్, నా 10th క్లాస్ క్లాస్మేట్స్. సో వాళ్ళ ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళకి చేతకాల. ఇంకొక 2-3 అనారోగ్యాన్ని సరిగ్గా గుర్తించి దాని మీద వర్క్ చేయక, దానికోసం సరిగ్గా ఎక్సర్సైజ్ చేయక చనిపోయారు. ఓకే, చాలామంది పేకాట. సో ఒక 2-3 పేకాట ఆడేసి, మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ పేకాట వల్ల ఎకనామికల్ స్ట్రెస్ వచ్చేసి అందరం 19లోనే జర్నీ స్టార్ట్ చేసాం 10th క్లాస్లో. ఈరోజు 2025 ఒక 2 సూసైడ్ చేసుకున్నారు, 4 ఒక 2 యాక్సిడెంట్ అయి చనిపోయారు, ఒక 10-15 మంది సూసైడ్ ఆరోగ్యం సరిగ్గా లేక చనిపోయారు. సో మీరు వద్దన్నా వచ్చేది ఏంటో తెలుసా? 2035. మీరు వద్దన్నా వచ్చేది ఏం తెలుసా? 2045. మీరు వద్దన్నా వచ్చేది ఏం తెలుసా? 2055. ఇంతవరకు మీ ఆరోగ్యాన్ని మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? మీ అలవాట్లను ఎలా మెయింటైన్ చేస్తారు? మీ ఫోకస్ ఎడ్యుకేషన్ మీద ఎలా ఉంది? మీ ఫోకస్ డబ్బు సంపాదన మీద ఎలా ఉంది? ఇప్పుడున్న కాలంలో డబ్బు సంపాదన లేకపోతే మీరు ఎక్కడ కూడా బతకడం కూడా కష్టం. ఏదో పులిలాగా పోయి వేటాడే తీరేసి వచ్చి మాంసం సంపాదించుకుంటా అంటే కుదరదు. యూ హ్యావ్ టు ఎర్న్ మనీ. సో ఇక్కడ ఒక దురలవాటు ఉంటుంది. సో ఫ్రెండ్స్తో కూర్చొని సరదాగా జల్సాగా ఖర్చు పెట్టడం. మీ పేరెంట్స్ మీకు ప్యాకెట్ మనీ ఇస్తుంటారు, ఆ ప్యాకెట్ మనీని ఇన్వెస్ట్ చేయడం ఎట్లా మీరు ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి. మీ పేరెంట్స్ ఇచ్చే ప్యాకెట్ మనీని ఖర్చు పెట్టడం బదులు ఇన్వెస్ట్ చేయడం ఎట్లని ప్రాక్టీస్ చేయండి. దాని ద్వారా మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ వస్తాయి. ఎడ్యుకేషన్ రేపు పొద్దున్న 2027కు నేను ఏ డిగ్రీలో ఉండాలి, ఎంఎస్సీ ఏది చేయాలి, ఎంసీఏ ఏది చేయాలి, ఎక్కడ జాబ్ తీసుకోవాలి, యూఎస్కి ఎప్పుడు వెళ్ళాలి, అబ్రాడ్కి ఎప్పుడు వెళ్ళాలి, నా కెరీర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడిప్పుడే ప్లాన్ చేసుకొని మీ గోల్ని మీరు సెట్ చేసుకోగలిగితేనే మీరు లైఫ్లో ముందరికి వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా జరుగుతుంది. అదర్వైజ్ మీ ఫ్రెండ్స్ ముందుకు వెళ్తుంటారు, మీరు అక్కడ స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు. సో మీ ఫిజికల్ బాడీ, మీ హ్యాబిట్స్, మీ టెండెన్సీస్, మీ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా మీ చేతుల్లోనే ఉంటాయి. మీ నిర్ణయాలే మీ జీవితం అని ఎవరు చెప్పారు? మీ నిర్ణయాలే మీ జీవితం అని చెప్పి ఎవరు చెప్పారు?
ఎవరైనా ఒకరు లేచి చెప్పండి రా, లేనా కర్లింగ్ హెయిర్ క్యాన్లా పెట్టుకున్నావు ఎందుకు బాబు? వైట్ షర్ట్ ఎందుకు క్యాన్లా పెట్టుకున్నావు? కింద పడినావా? ప్రెగ్నెన్సీనా? ఏమన్నాడు? బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయిందా? ఓకే. సో అందుక సో మీ నిర్ణయాలే మీ జీవితం అని ఎవరు చెప్పారు? చెప్పినారా? ఒక పెద్ద ఫేమస్ యాక్టర్ చెప్పినాడు. అందుకని అడుగుతున్నా. యూత్ అందరూ సినిమాలే చూస్తారు కాబట్టి సినిమాల నుంచి ఏం నేర్చుకున్నాను కనుక్కుందామని అడుగుతున్నారా? తెలీదు అంటే సినిమాలు చూసి కూడా ఏం నేర్చుకోలే. మా బాబాయ్ చూడరా, సినిమాలు చూసి నేర్చుకోండి అని చెప్తున్నాడు. మీరు సినిమాలు చూసుకుంటే నేర్చుకోకపోతే ఇంకెందుకు మీకు టికెట్లు దండగా? మళ్ళీ ఫ్యాన్ షోకి అని చెప్పి 600 బొక్క, 800 బొక్క. ఎవరు చెప్పినారమ్మా? మీ నిర్ణయాలే మీ జీవితం అని ఏ యాక్టర్ చెప్పినాడు? బ్లఫ్ మాస్టర్లో సత్యదేవ్ చెప్పినాడు రా. బ్లఫ్ మాస్టర్లో సత్యదేవ్ చెప్పినాడు రా, మీ నిర్ణయాలే మీ జీవితం. కాబట్టి టుడే యూ డిసైడ్ టు మేక్ ఎ హ్యాపీ జర్నీ ఇన్ టు ద ఫ్యూచర్ విత్ ఎ హెల్తీ బాడీ, విత్ ఎ హెల్తీ హ్యాబిట్, విత్ ఎ హెల్తీ మైండ్, విత్ ఎ హెల్తీ హార్ట్ రిఫ్రెష్మెంట్. సో మొబైల్ సరిగ్గా ఇప్పుడున్న కాలంలో టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలంటే మొబైల్ తీసుకుంటాం మనందరం కూడా. మొబైల్లో ఈరోజు అప్పట్లో 1 GB మెమరీ ఉంటే కూడా చాలా ఎక్కువగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడున్న కాలంలో 128 GB కూడా సరిపోవడంలే. సరిపోతుందా? సరిపోవడంలే. 256 GB కూడా సరిపోవడంలే. యాపిల్ కంపెనీ వాడు 1 TB 2 TB చేస్తున్నాడు. 1 TB 2 TB కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అన్నెసెసరీ ఫొటోస్. ఇప్పుడు రా సెల్ఫీ తీసుకున్నాం అవు అని మళ్ళీ వెనకాల ఎవరైనా అమ్మాయి అంటే వీడి సెల్ఫీ తీసుకున్నట్టు ఉంటుంది. వెనకాల అమ్మాయి కొట్టింటాడు ఫోటో అక్కనే. ఆ అమ్మాయి కూడా సిగ్గుపడి ఉంటుంది. వీళ్ళకి ఇంకా ఎక్కువ. ఓకే, ఇంకా ఆ ఫోటోని అట్లా ఇంటికి పోతానే సెల్లో చూసుకుంటూ కూర్చునేది. మళ్ళీ రాత్రికి నెంబర్ ఎట్లా కనుక్కొని మెసేజ్ పెట్టేది. ఆ మెసేజ్ వాట్సాప్ చాట్లో వీడియోలు పెట్టుకునేది. దానికంతా మెమరీ కావాలి. సో ఆ మెమరీ ఎక్కువైపోతే ఏమవుతుంది? వాట్సాప్ హ్యాంగ్ అవుతుంది. ఎందుకు హ్యాంగ్ అవుతుంది? నాట్ ఫార్మాటెడ్ ప్రాపర్లీ. అట్లాగే ఇప్పుడున్న జనరేషన్కి మా టైంలో ఉన్న టెక్నాలజీకి ఇప్పుడున్న టెక్నాలజీకి జనరేషన్లో హెల్తీ మైండ్స్ లేవు. ఎందుకంటే యు ఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ రీల్స్ పర్ డే. అట్లీస్ట్ 1 hour రీల్స్ చూస్తున్నారు అంటే 60 minutes రీల్స్ చూస్తున్నారు. 60 minutesలో యు ఆర్ గ్యాదరింగ్ లాట్ ఆఫ్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఇన్ టు యువర్ మైండ్, నాట్ ఫార్మాటెడ్ ప్రాపర్లీ. సో మెనీ ఎమోషన్స్, సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ టు యువర్ బాడీ, ఇన్ టు యువర్ మైండ్. దానివల్ల మీరందరూ కూడా పొల్యూట్ అవుతున్నారు, డైవర్ట్ అవుతున్నారు, డిప్రెస్ అవుతున్నారు, స్ట్రెస్ అవుతున్నారు. చాలా 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 విషయాలు జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ క్లాసెస్. ఎందుకంటే వన్ ఆఫ్ ద ట్రైనర్గా నేను చూస్తున్నా, దాంట్లో సైన్స్ చూస్తున్నా. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనే దాంట్లో సైన్స్ చూస్తున్నాను. ఇట్ క్లియర్స్ అవర్ హార్ట్, ఇట్ క్లియర్స్ అవర్ ఇన్నర్ చక్రాస్, ఇట్ క్లియర్స్ ఇన్నర్ ఎమోషన్స్, ఇట్ క్లియర్స్ అవర్ ఆజ్ఞా చక్న. By that, all our efforts are becoming, all our systems are becoming balanced and cool and effective and activated. అన్నీ ఒకేసారి జరుగుతూ ఉన్నాయి. సో ఇన్ని ఎఫెక్ట్స్ ఒక చిన్న మెడిటేషన్, రోజు 30 minutes కూర్చొని పొద్దున్నే మెడిటేషన్ చేయండి. మిగతా 23.5 hours మీ కంట్రోల్లో ఉంటుంది. అదర్వైజ్ మా ఫ్రెండ్ గారు తిట్టినాడు, రాత్రి ఎమోషన్ తిట్టినాడు, ఇంకా దాని గురించి 3 రోజులు కొట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో. మా ఫ్రెండ్ కనపడితే ఇంక మొగమంతా బిగుసుకొని ఇట్లా వెళ్ళిపోతూ ఉండేది. ఓకే, టెంప్టేషన్స్. ఎందుకంటే మీ జనరేషన్లో చిన్నప్పుడు మన వెహికల్స్ ఎట్లా ఉంటాయంటే చిన్న టెడ్డీ బేర్ 3 wheeler స్కూటర్స్ అవి ఉంటాయి కదా, అట్లుంటుంది. ఈ వయసుకి వచ్చేసరికి బుల్లెట్ 650cc బుల్లెట్స్ ఉన్నట్టు ఉంటుంది మీ బాడీ అంతా. నాది ఇప్పుడు మళ్ళీ తగ్గింది కొద్దిగా, 100cc బండికి వచ్చింది నా బండి. ఎందుకంటే మీలాగా నేను డ్యాన్స్ చేయలేను, ఎందుకంటే ఆ ఏజ్కి అట్లా అయిపోతుంది అంతే. కానీ ఆ ఏజ్లో ఆ స్పీడ్లో వెళ్ళి గుద్దుకుంటున్నారు, రకరకాల ఇన్సిడెంట్స్, రకరకాల విషయాలు. సో మా ఫ్రెండ్ కూడా యాక్సిడెంట్, మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడు. పాపం బైక్ వేసుకొని వస్తా గుద్దుకొని చనిపోయాడు. ఉండేది ఒక్కడే కొడుకు. ఏం చేయాలి ఇప్పుడు సంపాదించిందంతా? సో మీలో ఎఫర్ట్స్, మీలో ఎనర్జీ, మీలో డెసిషన్ మేకింగ్ అన్నీ కూడా చాలా వండర్ఫుల్గా తయారు చేసుకోండి. మిమ్మల్ని మీరు చాలా పాలిష్డ్గా తయారు చేసుకోండి. ఎవ్రీ మూమెంట్ మీకు రాబోయే ఫ్యూచర్ 2025కు నా హెల్తీ బాడీ ఉండాలి, నా హెల్తీ మైండ్ ఉండాలి, నా హెల్తీ యాటిట్యూడ్ ఉండాలి. నన్ను ఏ అలవాటు డామినేట్ చేయకూడదు, పబ్జీ డామినేట్ చేయకూడదు, పేకాట డామినేట్ చేయకూడదు, నాకున్న మటకా పిచ్చి అలవాటు చేయకూడదు, మందు డామినేట్ చేయకూడదు. ఇవన్నీ మీరు తీసుకునే స్ట్రాంగ్ డెసిషన్స్ దట్ బిల్డ్ యువర్ స్ట్రాంగ్ ఫ్యూచర్. ఆ డెసిషన్స్ మీరు గట్టిగా తీసుకోలేకపోతే యూ విల్ బి ల్యాండెడ్ సమ్వేర్. మీ క్లాస్మేట్స్ ఎక్కడో ముందరికి వెళ్తుంటారు, మీరు ఎక్కడో వెనకాల ఉంటారు, డిప్రెషన్లోకి పోతారు. చాలా స్ట్రెస్ఫుల్ మూమెంట్స్ ఉంటాయి. ఆ టైంలో మనకి హెల్ప్ చేసేది కూడా
వాళ్ళు చేయరు. మనకంటే ముందుకెళ్ళిన వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి. సో మీరు వద్దన్నా వచ్చేదేంటి 2035, మీరు వద్దన్నా వచ్చేదేంటి 2045. ఇది అన్నావు. ఏం రోగం రా? హెచ్ఐవినా? ఏమరా హెచ్ఐవి కోరుకుంటానో ఏంది? వద్దురా, హెచ్ఐవి మంచిది కాదురా. ఎవరికి అది హెచ్ఐవి కావాల్సింది? ఎందుకురా హెచ్ఐవి బారిన పడతావు? ఓకే, సో ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉన్న విషయాలు. సో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, మెడిటేషన్ కూడా మనందరికీ అవసరమే. మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం అవసరమే. ఎవ్రీ మూమెంట్. ఇప్పుడు పొద్దునుంచి ఇక్కడికి బయలుదేరి వచ్చాం. 6 hours టైం అయిపోయింది నాకు. 6 hours నేను అనంతపూర్లో ఉంటే నేను చూసే పేషెంట్స్ దగ్గర 100 పేషెంట్స్ని చూస్తా, 2 surgeries చేస్తా. ఈ పాటికి 2 surgeries అయిపోయి నావి. బట్ ఏదో కాలేజ్ స్టూడెంట్స్కి పిలుద్దామంటే, ఏదో మోటివేషన్ క్లాస్ ఇవ్వమంటే ఇక్కడ దాకా ఎందుకు వచ్చానంటే, ఐ లాస్ట్ 6 years ఇన్ ప్రిపరేషన్. 6 సంవత్సరాల కాలం ఒక సర్టైన్ గోల్ సాధించేసరికి అయిపోయింది. అది డిలే నాట్ బికాజ్ ఆఫ్ ఫేట్, డిలే బికాజ్ ఆఫ్ మై ఇన్సఫిషియంట్ ప్రిపరేషన్, మై వీక్నెస్. వీటన్నిటి వల్ల ఎంబీబీఎస్ నుంచి ఎంఎస్కి వచ్చేసరికి ఎంబీబీఎస్లో సరిగ్గా ప్రిపేర్ కాలే. చదువుతా ఉన్నాను కానీ ప్రిపేర్ కాలే. ఎంఎస్ కొట్టడానికి 3 ఏళ్ళు పట్టింది. 3 ఏళ్ళ టైం వేస్ట్. ఇంటర్మీడియట్లో 1 year చదువుపోయింది. అక్కడ ఒక 1 year, మొత్తం 4 years. లాంగ్ టర్మ్ 1 year, 5 years. లైఫ్లో 5 years ఎంత వాల్యుబుల్ పీరియడ్. సో సఫిషియెంట్ ప్రిపరేషన్తో ఎప్పుడు కూడా గోల్ని ఆలోచిస్తూనే ఉన్నవాడు డెఫినెట్గా లైఫ్లో మనకంటే అందరి ఎత్తులోనే ఉంటాడు, మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉంటాడు, 10 మందికి సహాయం చేసే స్థితిలో కూడా ఉంటాడు. ఇవన్నీ కూడా మీకు గుర్తు చేయడానికనే అప్పటి నుంచి అనుకుంటా ఉన్నా. అండ్ ఆల్సో ఈ ఎనర్జీని బాగా వాడండి రా. ఏమేమి సినిమాలు చూస్తారో చూడండి, తప్పులే. నేను సినిమాలు చూసినా, బట్ రోజు ఒక సినిమా అయిపోతానే 3 గంటలు చదువుతా ఖచ్చితంగా. అలా చదవడం వల్లనే ఎంబీబీఎస్ కొట్టగలిగాం. సో మీరు గోల్ వైపు వర్క్ చేయండి, మీ ఎంజాయ్మెంట్ వైపు వర్క్ చేయండి, మీ ప్యాషన్ వైపు వర్క్ చేయండి. వీ డోంట్ డినై ఎనీథింగ్, బట్ బీ కాషియస్, బీ ప్రిపేర్డ్. యువర్ లైఫ్ ఈజ్ యువర్ ఎఫర్ట్స్. అంతే, మీ జీవితం ఏంటంటే మీ ఎఫర్ట్సే. ఏది కూడా ఏదో అట్లా జరిగిపోతుందిలే, అట్లా అయిపోతుందిలే అని మాత్రం అనుకోవద్దండి. ఏదో మీ పేరెంట్స్ పుణ్యమా అని చెప్పి ఈరోజు మీరందరూ ఇక్కడ కూర్చొని ఏదో మంచి స్టాండర్డ్ స్టాఫ్ చేతిలో పడి ఒక సర్టైన్ ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మీ బంగారు భవిష్యత్తుని క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఐ అడ్వైజ్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ టు ఎవ్రీవన్. అండ్ ఆల్సో ఏ హ్యాపీ జర్నీ ఇన్ టు ద ఫ్యూచర్. ఒక హ్యాపీ జర్నీ 2035కి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి సగం మందికి 3/4 మందికి పెళ్ళిళ్ళు అయిపోతాయి. మీ జీవితంలోకి అనుకోని గెస్ట్లు 2-3 పిల్లలు వస్తారు. వాళ్ళని సాకాల్సి ఉంటుంది, వాళ్ళందరి కోసం లైఫ్ డెడికేట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళందరి కోసం వెల్త్ బిల్డ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, బీ హ్యాపీ ఎవ్రీ మూమెంట్. బాగా వర్క్ చేయండి, బాగా ఎంజాయ్ చేయండి. మీరు ఏమైనా తినాలనిపిస్తే హ్యాపీగా తినండి, బట్ ఎక్సర్సైజ్ చేయండి. మీరు ఏమైనా సినిమా చూడాలంటే చూడండి, ఒక 2 గంటలు చదువుకోండి, అన్నీ చేయండి, బట్ యూజ్ యువర్ టైం వైజ్లీ. సో దిస్ ఈజ్ వాట్ నా లైఫ్లో నేను పోగొట్టుకున్న వాటి ద్వారా నేను నేర్చుకున్న ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పాలని వచ్చినాను. సో మంచి సాంగ్ వేసుకుందామా? అరిసి చావండ్రా, అసలు అరవట్లా. హ్యాపీ డే సాంగ్ అయ్యా, హ్యాపీ డే సాంగ్ ప్లే చేయి. ఎవరెవరు చావండి, పైకి డ్యాన్స్ చేద్దాం. ఎవరు వస్తారు? రాండి, పైకి రాండి, దా వచ్చేయి. ఏ డ్యాన్స్ వేస్తారు? రా, నువ్వు రా, అందరు రాండి. ఎవరెవరు వస్తారప్ప డ్యాన్స్కి? ఏ సాంగ్ వేస్తాం? ఏ సాంగ్? రమ్మను, యూత్ని రమ్మను. మీ లైఫ్ లో మీరు ఎట్లా సక్సెస్ అయినారు? అలాగే మీ కాన్స్టెంట్ ఎఫర్ట్. కాన్స్టెంట్ ఎఫర్ట్ అంటే కంటిన్యూగా. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, బట్ ఐఎమ్ కన్సిస్టెంట్. అంటే నేను అంత పర్ఫెక్ట్ కాదు, అన్నీ కూడా కరెక్ట్గా చేయగలిగిన వ్యక్తిని కాదు, బట్ కంటిన్యూగా వర్క్ చేసిన. 1800 వీడియోస్లో ఫస్ట్ వీడియో చూడండి, సౌండ్ సరిగ్గా ఉండదు, యాంగిల్ సరిగ్గా ఉండవు, వీడియో సరిగ్గా ఉండదు. బట్ ఈరోజు 10 నిమిషాల్లో 10 minutes వీడియో చేయగలం. మేమందరం కూడా అట్లా ట్రైన్ అయినాం. మమ్మల్ని మేము వీఆర్ నాట్ పర్ఫెక్ట్, బట్ వీఆర్ కన్సిస్టెంట్. ఏ పాట పెట్టు, నీకు ఏం నచ్చితే చేద్దాం. సార్ డాన్స్ చేసుకుంటాం సార్ కొద్దిగా. ఇది పక్కా పెట్టేసేయి మరి. అయితే ఏమైతే రండ్రా పైకి. అంతేనా? ముగ్గురేనా మగవాళ్ళు?
మొగోళ్ళే లేరా? ఏది నాకు కొత్త సినిమా ఓజీ చూడలే. డీజే మాట్లాడితే ఇట్లాడితే పెట్టించు ఎగురుదాం. వేద్దాం పట్టు రా, రండి రా, పైకి రండి. లేడీస్ కూడా లేరా? లేడీస్ ఈ పక్క ఉన్నారా? ఈ పక్క ఉన్నదంతా లేడీసా? ముగ్గురు మొగాళ్ళు వచ్చినారు పైకి. సార్ చిన్న ఎంటర్టైన్మెంట్ సార్, యూత్కి ఇలాగే ఎంటర్టైన్ చేయాలి సార్. యా ఓకే. సో వీళ్ళందరూ మగవాళ్ళు, మరి మీరెవరు? వీళ్ళంటే ఎలాగో ఆ లేడీసే, మరి మీరెవరు? బాయ్స్ ఎక్కడ డాన్స్ రాలా? స్టేజ్ అదిరిపోవాలా? ఓకే. మీకు 4,56,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో, బట్ లైక్స్ ఎందుకు రావు? మీరు లైక్ చేయక, మీరు చూస్తే కాదు, లైక్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు లైక్ చేయకపోతే నేనేం చేసేది? మీరు లైక్ చేయకపోతే నేనేం చేసేది? సో యూట్యూబ్ 4.5 lakhs ఛానల్ ఈజ్ నాట్ ఎ స్మాల్ ఛానల్, దట్ టు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years. నేను ఒక్కరోజు హాస్పిటల్ బ్రేక్ తీసుకోలేదు, ఒక్కరోజు మెడిటేషన్ స్టాప్ చేయలేదు, ఒక్కరోజు కూడా నా పిల్లలతో ఎంటర్టైన్మెంట్ ఆపుకోలేదు. ఎప్పుడు నా పని నేను చేసుకుంటూనే ప్యారలల్గా ఐ హ్యావ్ బిల్డ్ ఎ గ్రేట్ ఛానల్. బట్ ఇవి 4,50,000 సబ్స్క్రైబర్స్ మాత్రమే. బట్ ఆల్ ఓవర్ తెలుగు కమ్యూనిటీ మొత్తం నన్ను చూసేసినారు ఆల్రెడీ, గుర్తుపట్టారు వెంటనే. ఎందుకంటే బయట అందంగా కనిపిస్తాను, ఈ వీడియోలో అంత అందంగా కనిపిస్తున్నాను, అది మీ ప్రాబ్లం. సో నేను ఎప్పుడూ అందంగానే ఉంటా. సో ఈ ఎఫర్ట్లో భాగంగా నాకు సహకరించిన మా టీమ్మేట్స్ అందరినీ కూడా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. శిక్ష అబ్బాయికి వీడియో ఇచ్చేసి మమ్మల్ని అందరినీ రెడీ వీళ్ళ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత చేద్దాం. సో ఈ శిక్ష మీకు తెలిసే ఉంటుంది. సో ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ యూట్యూబర్ అండ్ షీఈ్ జ్యోతి. కాదు వర్టికల్గా నాన్న, వర్టికల్గా అట్లది. సో వీళ్ళంతా మా టీమ్మేట్స్. సో వీళ్ళందరూ దగ్గర 40-50 మెంబర్స్ ఉన్నారనమాట మా టీము, అబ్బా టీవీ అనేది. సో అన్న వచ్చేసి వెంగం నాయుడు, అన్న కూడా మంచి ఎంతూజియాస్టికే, మోనికా బ్యాచ్. సో ఏం చెప్తారు? మేము మాట్లాడలేడంట. మంచిగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టాలి, మంచి బెస్ట్ పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అయితే బెస్ట్ చేస్తున్నాను. ఈ కోట్ నాదే, చెక్ చేసుకున్న ఈ కోట్ నాదే. ఎనీ మా వర్డ్స్. సో అన్న వచ్చేసి బిఏ, ఎంఏ, బీఈడి కూడా అయిపోయింది. ఏం టీచర్ పోస్టులు అనుకున్నాడు, ఇప్పుడు అంటాడు అనమాట. ఆ రోజు కరెక్ట్గా టీచర్ పోస్ట్కి అప్లై చేసింటే ఈరోజు నాకు 1 lakh శాలరీ వచ్చేదని ఒక రాంగ్ డెసిషన్. మీ నిర్ణయాలే మీ జీవితం అని ఇందాకన్నా కదా సత్యదేవ్ చెప్పినాడని, అట్లా వన్ ఆఫ్ ది బ్యాడ్ డెసిషన్ తీసుకొని బాధపడుతున్న హరి అని అంటుంటాడు. నిజమే కాదన్నా? అందరికీ నమస్కారం. మేము చదివేటప్పుడు ఇటువంటి ప్రోగ్రాం లేవు, ఎప్పుడు చదువు ఇంట్లో వాళ్ళు ఇదే పనే. కానీ ఇప్పుడు చదువుతో పాటు ఈ ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ కేవలం ప్రోగ్రామ్కి మీకు టైంతో స్పెండ్ చేసుకోవద్దండి, మీరు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి. ఇంకోటి అంటే నా సజెషన్ ఒకటే, ఎవరైనా కానీ యూత్ అండ్ ఎవరైనా కానీ పోస్ట్పోన్ అనే పదం మీలో తీసేయండి. రేపు స్నానం చేస్తాంలే, రేపు బూదింటాంలే, వద్దు. ఏ పని ఏ రోజు చేయాలో ఆ రోజే చేసేయండి. జస్ట్ ఓన్లీ ఇది ఒకటి మా సజెషన్. థ్యాంక్ యూ. చెప్పు. హాయ్ అందరికీ నమస్కారం. చెప్పు, నువ్వు చెప్తా ఉండాలి, వాళ్ళు వినరు. చెప్పేసి మైక్ దగ్గర అందరికీ ఒకటి చెప్తాను. ఇందాక మీరు ప్రిన్సిపల్ చెప్పారు కదా, వీళ్ళు చెప్పారు, అందరూ చెప్పారు, సార్ హరి సార్ ఫోన్ దగ్గర మైక్ హరి సార్ వాళ్ళ బాబాయ్ అందరూ చెప్పారు. అందరూ చెప్పింది ఒకటే,
మీ ప్రిన్సిపల్ మొట్టమొదటి చెప్పండి. ఫోన్ మీ చేతుల్లో ఉంది, ఫోన్ చేతిలో మీరు ఉండకూడదు. ఇది మాత్రం 100% నిజం. ఇది అందరూ పాటించండి. ఇంకోసారి చెప్పమ్మా. ఫోన్ మీ చేతిలో ఉండాలి, కానీ ఫోన్ చేతిలో మీరు ఉండకూడదు. ఇది వాళ్ళ డౌట్ ఏంటంటే ఫోన్కి చేతులు లేవు కదా అని. అబ్బా టీవీ ఫోన్కి చేతులు లేనప్పుడు ఫోన్ చేతులు ఎట్టుంటారు కదా, దాని కంట్రోల్లోకి మీరు వెళ్తున్నారని అర్థం. రైట్. సో ఫోన్ మనల్ని టెంప్ట్ చేస్తుంది, మనం టెంప్ట్ కాకూడదు అంటుంది మేడం. ఓకే, లేడీస్ అయితే చెప్తున్నాను, మామూలుగా ఇప్పుడు చాలా జరుగుతున్నాయండి, కానీ జరిగిన దాంట్లో కూడా మీకు అన్నీ తెలుసు. బయట ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, కానీ అందరినీ నమ్మొద్దండి ప్లీజ్. దయచేసి అందరూ చాలా ఇదైపోతున్నారు. దయచేసి అందరినీ నమ్మాలి, కానీ అందరినీ నమ్మకూడదు. అది ఇంకొక విషయం చెప్పాలంటే చాలా ఉన్నాయి. జ్యోతి క్లారిటీగా చెప్పు, ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు అనేది. వాళ్ళకి ఇప్పుడు డైనమాలో పెట్టేస్తున్నాం. మీ పేరెంట్స్ నమ్మండి కాదు, మగవాళ్ళు అలాగే ఉన్నారు, ఆడవాళ్ళు అలాగే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం నమ్ముకొని ముందుకు పోతా ఉండాలి. ఏం చెప్తాంది అంటే, సో చాలా మంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అంటే ప్రేమ అనే దానికి అట్రాక్ట్ అవ్వి ఎవరిని నమ్మద్దండి. సో ఇప్పుడు ఏంటంటే అట్రాక్ట్ అయ్యే వయసులో ఉన్నారు కాబట్టి ఎవరైనా కొద్దిగా మాయమాటలు చెప్తే టక్కని తన నా మీద ప్రేమ ఉంది, లేకోకుంటే నాకు లవ్ చేస్తున్నాడు అనేటువంటిది కాకోకుండా ఎవరిని ఎవరు నమ్మకోకుండా, సో మీ ఎడ్యుకేషన్ మీద మీరు ఫోకస్ చేస్తూ మీరు గొప్ప స్థాయికి వెళ్ళాలి అని తన ఉద్దేశం అండి. సో ఇంతే కాకోకుండా ఇంతకుముందే సార్ వాళ్ళు చెప్పారు నిజంగానే. సో సూసైడ్ అనేది అది చాలా అంటే బ్యాడ్ థింకింగ్ అది. సో అంతేకాకుండా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా మీరు కాలేజ్ నుంచి పోయిన తర్వాత కూడా మేం సపోర్ట్ చేస్తాము అనే మాట ఉంది చూడండి, అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మీ కాలేజ్కి నేను నిజంగా ఫిదా అయ్యాను. ఆదిత్య డిగ్రీ కళాశాల బి కొత్తకోట. మరి నిజంగా ఇక్కడ నాకు ఒక బెస్ట్ వర్డ్ అనేది వినిపించింది. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరకు వచ్చి చెప్పుకోండి అనేది ఉంది చూడండి, అది నిజంగా గర్వించదగ్గ మాట అది. సో నేను నిజంగా సార్ మీరు చెప్పిన మాటకి నేను హార్ట్ఫుల్లీ నేను నిజంగా ఫిదా అయిపోయాను సార్. థ్యాంక్ యూ. సీరియస్లీ నేను కూడా అదే చాలా అంటే ఇలాంటి ప్రిన్సిపల్ ఇంతవరకు ఇలాంటి విషయం చెప్పింది నేను ఎక్కడ వినలేదండి. సీరియస్గా చెప్తున్నా, ప్రిన్సిపల్ అసలు ఎక్కడ కానీ ఏ ప్రిన్సిపల్ చెప్పిండేది నేను వినలేదండి. ఈ ఫస్ట్ టైం ఈ ప్రిన్సిపల్ చెప్తుంటే విన్నా, నాకు చాలా ఆనందంగా అనిపించింది. అందుకే అంటారు కదా, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని. నిజంగా అండి తల్లిదండ్రుల దగ్గర మనము అంటే మ్యాక్సిమం తక్కువ టైం ఉన్నా కూడా అంటే టీచర్ల దగ్గర అంటే ఆల్మోస్ట్ ఇంకా ప్రిన్సిపాల్స్ కూడా టీచర్స్ ఉన్నట్టు వాళ్ళ దగ్గరే మనము సమయానికి కేటాయిస్తూ ఉంటాము. నిజంగా వాళ్ళు చెప్పిన మంచి మాటల్ని తీసుకొని మీరు మరింత ముందుకు వెళ్ళాల్సిందిగా నేను అనుకుంటున్నాను. ఓకే అండి, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ సార్ గారికి మరి హరిప్రసాద్ సార్ గారికి నిజంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇంకేమైనా చెప్పేది ఉందా? ఓకే, చిన్న డాన్స్ చేద్దామా మళ్ళీ ఇంకోసారి? ఈసారి మగవాళ్ళందరూ రావాలా? రాండ్రా, రా యూత్ బాయ్స్ ని కాకోకుండా సార్ కాదు, బాయ్స్ అయితే మీరు ఇటు సైడ్ ఉన్న వాళ్ళంతా అమ్మాయిలు అంటున్నారు, మరి అబ్బాయిలో కూర్చున్న వాళ్ళు కూడా రావాలి కదా సార్ ఇటు సైడ్ నుంచి. వాళ్ళ అమ్మాయిలు కదా, లేరా మీలో టాలెంట్ వాళ్ళు? మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలి అంటే రెండు మీలో నుంచి ఎవరో ఒకరు రండి. ఓకే, సాంగ్ ప్లే. సాంగ్ రండి పైకి రండి వాళ్ళు లేడీస్ వచ్చినారు. సరే మీరు కూర్చోండి. ఓకే కమ్. ఓకే, సాంగ్ డాన్స్. శిక్ష కెమెరా పట్టు ఉంటావు, డాన్స్ చేస్తావా? ఓకే, డాన్స్ అంటబ్బా, అందరూ వస్తే డాన్స్ చేద్దామంట అన్నాడు. రండి.
ఏదో ఒకటి చెప్పు. ఓజీ 5 స్టార్ సాంగ్ సార్. ఓజీ 5 స్టార్. Let us play. Come on. సార్ నాకు డాన్స్ రాదు, మీరు ముందర ఉండే. డాన్స్ మీరే రా. మీరేంట్రా, నేను వెనకాల ఒక్క ఫోటో. ఆల్టర్నేటివ్ లేదా? ఓకే ఓకే, మీరు కల్చరల్లో నేను వస్తాలేమ్మా, మీ కల్చరల్లో నేను జాయిన్ అవుతాను.